వాట్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ? నీ గమ్యాన్ని నిర్దేశించేది ఏమిటి అంటే యువర్ కాలింగ్, నీ జీవితము పైన నీవు కలిగి ఉండే పిలుపు. మోషే 40 సంవత్సరముల తర్వాత ఏం చేయాలో దేవుడు 39వ సంవత్సరంలో చెప్పలేదు, మోషేని పిలిచిన గడియలోనే చెప్పాడు. అబ్రహాము దేన్ని స్వతంత్రించుకోనై ఉన్నాడో కాలక్రమేణా దేవుడు వెల్లడి చేయలేదు, ఆరంభంలోనే వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలోనికి వచ్చి చేయు పనిని భూలోకంలోనికి వచ్చిన తర్వాత ప్రభు తెలియచేయలేదు. దర్శనము కలిగిన ఆది కాలములోనే 4004 సంవత్సరం క్రితమే చేసిన వాగ్దానములో ప్రభు వెల్లడి చేశాడు. నీ జీవిత గమనముతో ముడిపడి ఉన్న గమ్యము ఏమై ఉన్నదో అది నీవు తెలుసుకోవాలంటే దేవుడు నీ జీవితంలో ఇచ్చిన పిలుపుపై ఆధారపడుతుంది. అందుకని ఆ పిలుపు ఏమిటో బాగుగా క్షుణ్ణముగా నీవు ధ్యానించి తెలుసుకోవాలి. ఇప్పుడు మోషేకు అట్టి పిలుపు ఎక్కడ దొరికింది అంటే పొద దగ్గరే దొరికింది, మండుచున్న పొదలోనే దొరుకుతూ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కానీ అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో మీరు యెరూషలేము నుండి యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని చెప్పినకు మునుపు 6వ వచనములో అన్నాడు, మీపైకి శక్తి వచ్చు వరకు. అంటే పరిశుద్ధాత్ముడు చేయు పని ఏమిటో ముందే నిర్దేశించాడు. భవిష్యత్ ప్రణాళికను పరిశుద్ధాత్మ ద్వారా ముందే వెల్లడి చేశాడు. అందుకని భవిష్యత్ ప్రణాళికను వెల్లడి చేసినట్టుగా ఆ మండుచున్న పొద ఉండగా భవిష్యత్ కార్యాచరణను సిద్ధము చేసినట్టుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ గమనాన్ని గమ్యాన్ని క్రైస్తవ సంగమ నిర్దేశించిన వానిగా ఆది అందే పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉన్నట్లయితే నీ గమ్యాన్ని, అదే మోక్షపరము, అదే మోక్ష రాజ్యము అక్కడ చేర్చుటకు నీలో పనిచేయవానిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.